तुम दिल में ऐसे बस गए, जिंदगी भर के लिए राज्य बन गए, जीवन में ऐसा काम कर गए, पाप मेरे शाप मेरे जलते बन गए। दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है। डर डर के मैं जो जी रहा था, डर से मुझको यीशु ने खींच निकाला, जंजीरों में जो झगड़ा हुआ था तोड़कर उनको आजाद है किया। डर डर के मैं जो जी रहा था, डर से मुझको यीशु ने खींच निकाला, जंजीरों में जो झगड़ा हुआ था तोड़कर उनको आजाद है किया। तुम दिल में ऐसे बस गए, जिंदगी भर के लिए राजा बन गए, जीवन में ऐसा काम कर गए, पाप मेरे शाप मेरे चलते बन गए। दिल में जान में होठों पे आंखों में तू है यीशु, दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है। How many of you ready to declare that in our lives, that God is in our hearts? तू ही है, तू ही है, तू ही है राजा, तू ही है, तू ही है, तू ही है, तू ही है यीशु, तू ही है। స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగును గాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రం. కమ్ ఆన్, స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగును గాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. యేసయ్యా 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 యేసయ్యా. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను, నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను, నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. యేసేనా సర్వము, యేసేనా సమస్తము, యేసేనా సర్వము, యేసేనా సమస్తము. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మేఘముల మధ్యలో అని పాడతాం అందరం. మేఘముల మధ్యలో పూరాధ్వని శబ్దముతో నా రాజుగా దిగి వచ్చును ఈ భూలోకమును ఏలుటకై. మేఘముల మధ్యలో పూరాధ్వని శబ్దముతో నా రాజుగా దిగి వచ్చును ఈ భూలోకమును ఏలుటకై. ఆయనే అధికారముతో యేసయ్యా, ఆయనే రాజమేలుటకు యేసయ్యా, ఆయనే న్యాయాధిపతి యేసయ్యా, ఆయనే అధికారముతో యేసయ్యా, ఆయనే నా
సృష్టియంతా సృజింపబడెను, ఆ నామమునే స్తుతింతును. ఏ నామములో పాపమంతా క్షమించబడెను, ఆ నామమునే పూజింతును. ఏ నామములో దావీదు గొలియాతును ఎదురించెను, ఆ నామమునే నమ్మెదను. ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగును, ఆ నామమునే స్మరింతును. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే నా జయము. రోగము తల వంచును నీ నామము ఎదుట, శాపము తల వంగును నీ నామము ఎదుట. రోగము తల వంచును నీ నామము ఎదుట, శాపము తల వంగును నీ నామము ఎదుట. సాటిలే నామము స్వస్థపరచే నామము, సాటిలేని నామము స్వస్థపరచే నామము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే జయము. హెచ్చింపబడునుగాక నీ నామము యేసయ్యా, కీర్తింపబడునుగాక నీ నామము యేసయ్యా, కొనియాడబడునుగాక నీ నామము యేసయ్యా. అన్ని నామములకు పైనామముగా అన్ని నామము హెచ్చింపబడునుగాక నీ నామము యేసయ్యా, కీర్తింపబడునుగాక నీ నామము యేసయ్యా, కొనియాడబడునుగాక నీ నామము యేసయ్యా. అన్ని నామములకు Come on, lift him. పై నామముగా lift his name. అన్ని నామములకు పై నామముగా, అన్ని నామములకు పై నామముగా. నామమునే ధ్వజముగా పైకెత్తెదము, నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదము, నీ నామమే నా జయము. తుझे छोड़ मैं चल To all the fathers of the Sand Fellowship, అండ్ ఫెలోషిప్ కుటుంబంలో ఉన్న తండ్రులందరికీ కూడా పితృదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. now it's time to receive the word of God. ఇప్పుడు దేవుని వాక్య వినే సమయము.
from our spiritual father, మన ఆత్మీయ తండ్రి నుంచి, great man of God. గొప్ప దైవజనులు. I would like to invite the senior pastor Reverend Y. Mohan Babu Garu onto the stage to deliver the message. ఇప్పుడు వాక్యం విడుదల చేయబోదు మన సీనియర్ పాస్టర్ వేదిక మీదకి వస్తుంది. అందరూ చప్పలు కొట్టి అభినందిద్దాం. Today being a Father's Day, I congratulate all the fathers who are here. ఈ రోజు ఫాదర్స్ డే కాబట్టి ఇక్కడ ఉన్న తండ్రులందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. It's such a joy to be a father in the kingdom of God. దేవుని రాజ్యంలో ఒక తండ్రిగా ఉండడము ఎంతో సంతోషకరము. And I am so glad that I had a wonderful father. నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే నాకు అద్భుతమైన తండ్రిని నేను కలిగి ఉంటుని. And he's a good friend of mine. ఆయన నాకు మంచి స్నేహితుడిగా ఉన్నారు. As a fathers, ఒక తండ్రులుగా we have to be a role models to our children. మన బిడ్డలకు మనం మాదిరికరంగా ఉండాలి. Because vision is not taught, it is caught. దర్శనం అనేది అది చెప్పబడదు కానీ అది పట్టుకోబడుతుంది. What they see, they follow the same. వారు ఏది చూస్తున్నారో దాన్నే వెంబడించే వారిగా So ఉంటారు. that's a great responsibility on fathers. తండ్రుల పైన అది గొప్ప భారంగా ఉంటుంది. There was a survey which took place in US. యుఎస్ఏలో ఒక సర్వే చేసి ఉన్నారు. And the survey goes like this. అయితే ఆ సర్వే ఈ విధంగా జరిగించబడి It's revealed very interesting facts. అయితే అక్కడ అనేకమైన సత్యాలు బయటపడ్డాయి. The children who do not have fatherhood, ఎవరైతే బిడ్డలు వారికి తండ్రులు లేని వారుగా ఉన్నారో they were really not very bold and courageous. అయితే వారు ధైర్యము కలిగిన వారిగా వారు లేరు. They were really confused and struggling young people. అయితే యవనస్తులు ఎంతో విభ్రాంతి నొంది వాళ్ళు శ్రమ పడుతున్న వారుగా ఉన్నారు. That's why, God gave a church where you can find your spiritual father. అందరు బట్టే దేవుడు ఒక సంఘాన్ని ఇచ్చి ఉన్నారు ఎక్కడైతే మనం ఆత్మీయ తండ్రులను కనుగొంటాం. So that the spiritual father will fill the gap what you have lost in your early days. అయితే నీ యొక్క ప్రారంభ దినాలలో ఏదైతే నువ్వు కోల్పోయి ఉన్నావో దానిని ఆత్మీయ తండ్రులు సంపూర్ణం చేయలాగున. And that's what I was talking about my dad. Very wonderful person. అదే నేను మా నాన్నగారి గురించి మాట్లాడుతూ ఉన్నాను. చాలా అద్భుతమైన వ్యక్తి. This morning I have a few thoughts that I want to share with you as swiftly as possible. కొన్ని ఆలోచన ఉదయకాలం కలిగి ఉన్నాను అవి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. God has created the whole universe. దేవుడు యొక్క లోకాన్ని అంతటిని సృష్టించి ఉన్నారు. As a God, as a creator. ఒక దేవునిగా ఒక సృష్టికర్తగా. But at the same time, అదే సమయంలో when he created mankind, ఎప్పుడైతే మానవాళిని ఆయన సృష్టించి ఉన్నారో he extended his fatherhood to them. ఆయన తన తండ్రి తత్వాన్ని వారికి అనుగ్రహించి ఉన్నారు. And if you look at Abraham, అబ్రహాంను మనం చూసినట్లయితే before he was named as Abraham, అబ్రహాముగా ఆయనకు పేరు ఇవ్వబడక ముందు he was Abram. ఆయన అబ్రామ్గా ఉన్నాడు. Abram means exalted father. అబ్రామ్ అంటే హెచ్చింపబడిన తండ్రిగా. In a way, he is a father of none. అయితే ఎవరికి కూడా ఆయన తండ్రిగా లేరు. That was the name of Abram. అది అబ్రాము ఒక పేరుకు అర్థము. But God changed his name to Abraham. దేవుడు ఆయన పేరును అబ్రహాముగా మార్చాడు. And also he gave him so much of sons and his descendants. ఆయన అనేకులైన కుమారులను ఆయనకు అనుగ్రహించి ఉన్నాడు. He renamed him as father of many, beloved. ఆయన తిరిగి ఆయనకి ఎటువంటి నామాన్ని ఇచ్చినాడు అంటే అనేకులకు తండ్రిగా ఆయనను నియమించినారు. Hallelujah. Hallelujah. Because fathering is a position, అయితే తండ్రి తత్వం అనేది ఒక స్థాయిగా ఉంటుంది. is a functioning. అది ఒక క్రియగా ఉంటుంది. It's not a title. అది ఒక పేరుగా ఉండదు. So becoming a father is, you are not gaining a title. ఒక తండ్రిగా అవుతున్నాం అంటే ఏదో పేరును సంపాదిస్తున్నామని కాదు. It is a responsibility. అది ఒక బాధ్యతగా ఉంటుంది. It is a position where you need to function your duties. ఏదైతే స్థాయిలో ఉండి నీ యొక్క బాధ్యతలను నువ్వు నిర్వహిస్తూ And ఉంటావో while functioning your duties, నీ యొక్క బాధ్యతలు నిర్వహించడంలో you should reflect the heavenly Father in you. మీ పరలోకపు తండ్రిని మీలో ప్రతిబింబించాలి. Your children should see the replica of heavenly Father in you. మీ పిల్లలు పరలోకపు తండ్రి యొక్క స్వభావాన్ని మీలో చూడాలి. The warm touch. ఆ యొక్క తాకిడిని. And I have seen that in my dad. అది నేను మా తండ్రిలో చూసి ఉన్నాను. We used to spend lot of time together. మేము ఇరువురము కలిసి అనేక సమయం గడుపుతూ ఉండేవాళ్ళం. And you have lot of fun together. మేమిద్దరము కలిసి
కలిసి సంతోషించేవారము. make some jokes on each other at times. కొన్నిసార్లు ఒకరిపైన ఒకరు మేము జోక్స్ చెప్పుకునే A వాళ్ళము. great man of God, ఆయన గొప్ప దైవజనుడు, a man of prayer. ప్రార్థనా పరుడుగా I've ఉన్నారు. never seen such a man with greater anointing in my life. నా జీవితంలో అంత గొప్ప అభిషేకంతో కలిగిన వ్యక్తి నేను ఎప్పుడు చూడలేదు. Moving in mighty signs and healings. అద్భుతమైన కార్యాలలో ఆ యొక్క సూచక క్రియలలో జరుగుతూ ఉండేవారు. When he enters into your room, if somebody is demon possessed, they used to get manifested. ఆయన ఒక గదిలో వచ్చారంటే అక్కడ ఎవరైనా కూడా దయ్యం పట్టినట్లు ఉంటే వారు అక్కడ మేనిఫెస్ట్ అయ్యేవారు. And that was the anointing he used to enjoy, he used to carry. అటువంటి అభిషేకాన్ని ఆయన తీసుకుని వెళ్ళే వారిగా ఉన్నారు. But at the same time, అదే సమయంలో what I learned from him is ఆయన యొద్ద నుంచి నేను ఏం నేర్చుకున్నానంటే very humble, very down to earth, ఎంతో తగ్గింపు కలిగి దీనత్వంలో ఉండేవారు. very friendly in talking to people. మనుషులతో మాట్లాడేటప్పుడు ఎంతో స్నేహభావాన్ని He's వ్యక్తపరిచేవారు. very approachable. ఆయన అందరికీ కూడా అనుకూలంగా ఉండేవారు. He's very teachable. ఆయన అందరికీ బోధించేవాడిగా One ఉండేవారు. day he went to Mumbai to attend a conference. ఆయన ఒక రోజు ముంబైకి వెళ్ళారు ఒక కాన్ఫరెన్స్ అక్కడ అటెండ్ చేయడానికి. Because few months back when he was praying, అక్కడ ప్రార్థిస్తున్నప్పుడు కొన్ని నెలల క్రితము and he saw an English couple in his vision. ఆయన యొక్క దర్శనంలో ఒక ఇంగ్లీష్ భాష మాట్లాడే కపుల్ని చూస్తా ఉన్నారు And జంటని. God told him, అయితే దేవుడు ఆయనతో చెప్పారు, submit your life to this couple ఆ యొక్క జంటకి మీ జీవితాన్ని సమర్పించండి అని. and they will teach you the kingdom principles in your life. మీ యొక్క జీవితంలో దేవుని రాజ్యపు సూత్రాలను వారు మీకు బోధిస్తారని చెప్పారు. Because by that time my dad was moving in big power ministry. ఆ సమయానికి మా నాన్నగారు ఎంతో శక్తివంతమైన పరిచర్యలో కొనసాగుతూ He ఉన్నారు. thought, why should I need a guy above me? అయితే ఆయన ఏమనుకున్నారంటే నాకు పైన ఒక అతను ఎందుకు ఉండాలి అనుకున్నారు. But God told him, kingdom of God doesn't work like that. కానీ దేవుడు చెప్పారు దేవుని రాజ్యం ఆ విధంగా పనిచేయదని. You should come under authority. మీరు అధికారం కింద ఉండాలని You చెప్పారు. cannot be independent on your own. మీరు ఒకరే వ్యక్తిగతంగా ఉండలేరు అనేసి. Because the devil is a smart guy. ఎందుకంటే దయ్యము వాడు స్మార్ట్ గా ఉంటాడు If కాబట్టి. you're alone, it can deceive you at any given time. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే ఎప్పుడైనా కూడా మిమ్మల్ని మోసగించవచ్చు. So he went to Mumbai. ఆయన ముంబైకి వెళ్ళారు. He heard the kingdom message. ఆయన దేవుని రాజ్యపు వార్తను విన్నారు. He came back ఆయన తిరిగి వచ్చారు. and he went to my mom. ఆయన మా అమ్మ దగ్గరికి The వెళ్ళారు. first thing he said was, మొట్టమొదటి మాట ఈ విధంగా చెప్పారు, sorry, I used to call my mom as Annie. అన్ని క్షమించండి అని చెప్పారు. I'm so sorry. నన్ను క్షమించండి అని She అడిగారు. said, why you are, no, you are good, okay, what happened to you? నువ్వు మంచిగా ఉన్నావు కదా ఏమైంది అని తను అడిగారు. And he said, I was not treating you the way I'm supposed to treat you. నిన్ను ఏ విధంగా నేను చూసుకోవాలో ఆ విధంగా నేను చూడట్లేదని చెప్పారు. And then my mom said, you're looking after me so well. కానీ మా అమ్మగారు అన్నారు నువ్వు నన్ను చాలా బాగా చూసుకుంటున్నావు కదా. That is an Indian husband. అయితే అది భారతదేశపు భర్తగా Take it for granted. అయితే ఏదైనా పర్వాలేదు అని All the అనుకునే things, తత్వము. what you do, you do. అన్ని నువ్వు ఏ చేస్తావు అది చేస్తా ఉంటావు. Because your wife is at receiving end. అయితే మీ భార్య అది రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. That is an Indian wife. అది ఒక భారతదేశపు భార్యగా ఉంటుంది. My mother was not very well educated. వారు విద్యార్హత కలిగి ఉండరు. మా అమ్మగారు ఆ విధంగా ఉన్నారు. So that's her status. అది ఆమె స్థాయిగా ఉంటుంది. But when he heard the word, ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని విన్నారో he received it, beloved. ఆయన అది పొందుకున్నారు ప్రియులారా. And he repented, beloved. దాని గురించి పశ్చాత్తాపడ్డారు ఆయన. And he was teachable in his life. ఆయన జీవితంలో ఆయన బోధించుకునేలాగా ఉన్నారు. Then tears rolling down from his cheek. ఆ తర్వాత ఆయన కన్నీళ్లు కారడం జరిగింది. So my mom saw that. అయితే మా అమ్మగారు అది చూశారు. It's okay, be quiet. పర్వాలేదు మీరు ఊరుకో ఉండండి అని Then she అన్నారు. said, please, you say that word, you have forgiven me. అయితే నీవు నన్ను క్షమించావని ఆ మాటను చెప్పు అని అడిగారు. Then she said, yes, I have forgiven you. అప్పుడు ఆమె చెప్పారు అవును నేను క్షమించాను అని. Then when this took place, అయితే ఇది జరిగినప్పుడు this was a challenging times for us. అది మాకు ఎంతో సవాలుతో కూడిన సమయంగా ఉండింది. So then I realized how a man of God should live a life. అప్పుడు నేను అర్థం చేసుకున్న దైవజనుడు ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని. He should live in the presence of God, దేవుని సన్నిధిలో జీవించాలి. not in the pretense. లేదా ఆ
అది ఏదో నటిస్తున్నట్లుగా కాకుండా no double standards. రెండు మనసులు కలిగి ఉన్నట్లు So కాకుండా I was impacted by my dad. మా నాన్నగారి ద్వారా నేను ప్రభావితం చెంది ఉన్నాను. So the reflection of Heavenly Father in your life, beloved. పరలోకపు తండ్రి యొక్క ప్రతిబింబము మీ జీవితంలో కలిగి When your ఉండాలి. children see you, ఎప్పుడైతే మీ బిడ్డలు మిమ్మల్ని చూస్తారో they should see you a man of God. మిమ్మల్ని ఒక దైవజనుల వలె వాళ్ళు చూడాలి. They should learn something from you. వారు మీ వద్ద నుంచి ఏమైనా నేర్చుకోవాలి. So that is what I just want to encourage you this morning. అదే ఉదయకాలం మిమ్మల్ని You ప్రోత్సహించాలనుకుంటున్నాను. should be a father in the house. మీరు గృహంలో ఒక తండ్రిగా ఉండాలి. You should be a father to your wife మీ యొక్క భార్యకు ఒక తండ్రిగా ఉండాలి. as well as to your children. అదే విధంగా మీ పిల్లలకు తండ్రిగా ఉండాలి. That is the role of a father. That is the meaning of fatherhood. అది తండ్రి యొక్క అర్థము, అది తండ్రి యొక్క బాధ్యత ఉన్నది. Before I get to next word, I just want to encourage all the children as well as challenge you this morning. అయితే నేను ఇంకా వాక్యంలో వెళ్ళక ముందు అందరికీ కూడా ఒక సవాలు చెప్పాలనుకుంటున్నాను. Ephesians chapter 6, 1 to 4. ఎఫెసీయులు 6వ అధ్యాయము 1 నుంచి 4 Even వచనాలు. it was written in Deuteronomy chapter 5 verse 16. ద్వితీయోపదేశ కాండము 5:16లో కూడా ఈ విధంగా చెప్పబడింది. Children, obey your parents పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. in the Lord. ప్రభువునందు, In the Lord, not out of the Lord. ప్రభుకు వేరే కాదు, ప్రభువునందు. What does it mean? దానికి అర్థం ఏంటి? Whatever the word of God says, ఏదైతే దేవుని వాక్యము in చెప్తుందో a godly way, ఒక దైవ విధానంగా you should obey your parents. మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. So that is right, says the Lord. ఇది ధర్మమే అని దేవుడు చెప్తా And ఉన్నారు. he went on says another few wonderful words. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా కొన్ని అద్భుతమైన మాటలు చెప్తా ఉన్నారు. Honor your father and mother, నీ తల్లి తండ్రిని సన్మానింపుము. which is the first commandment with promise. అది ఆ వాగ్దానంతో కూడిన మొదటి ఆజ్ఞగా ఉంటుంది. When God gave 10 commandments to Moses, మోషేకు 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చినప్పుడు and this was the fourth commandment. ఇది 4వ ఆజ్ఞగా ఉండింది. And this is a commandment with a promise, beloved. ఇది ఒక ఆజ్ఞ వాగ్దానంతో కూడినదిగా ఉంటుంది. If you look at Deuteronomy chapter 5 verse 16, ద్వితీయోపదేశ కాండము 5:16లో he చూస్తే has got some clarity in that. అక్కడ కొంచెము మనకు క్లారిటీ ఇచ్చి ఉన్నారు. You know what is that? ఏమని? If you honor your parents, మీరు మీ తల్లిదండ్రులను సన్మానించినట్లయితే that it may be well with you. అది మీకు మేలు జరుగుతుంది. That whatever you do, you see the success in your life. మీరు ఏది చేసినప్పటికీ మీ జీవితంలో విజయాన్ని మీరు చూస్తారు. So whatever you do, beloved, మీరు ఏది చేసినప్పటికీ that ప్రియులారా, everything will go well with you. అంతా కూడా మీతో క్షేమంగా వెళ్తుంది. All may go well with you. సమస్తము కూడా మేలు కొరకు So జరిగించబడుతుంది. the key to success is అయితే విజయానికి ఒక తాళపు చెవి ఏంటంటే honor your father and mother. మీ తల్లిని మీ తండ్రిని సన్మానించండి. Hallelujah. Hallelujah. That is the word of God. అది దేవుని వాక్యమే ఉన్నది. And one day my grandson Prince comes to me for a Bible study. అయితే నా మనవడు కేలేబ్ నా దగ్గర బైబిల్ స్టడీకి వస్తారు. He is a very, very wonderful young boy. ఆయన అద్భుతమైన యవనస్తుడిగా ఉన్నారు. So first when he came to me, I asked him, what is the favorite subject or passage in the Bible? ఆయన మొట్టమొదటిసారి నా ఎద్దకు వచ్చినప్పుడు నీకు ఇష్టమైన వాక్యము లేదా కథ ఏదై ఉన్నది బైబిల్లో అని అడిగాను. He said, Tata, I like 10 commandments. నాకు 10 ఆజ్ఞలు ఇష్టం తాత. Then I thought, let me teach him something on that. అయితే దానిపైన ఏదో నేను బోధించాలని నేను So అనుకున్నాను. honor your parents, Caleb, కేలేబ్ నువ్వు నీ తల్లిదండ్రులను సన్మానించన్నాను. so that all may go well with you. నీతో అన్ని కూడా మంచిగా వెళ్ళులాగున. And then if you obey your parents, నీవు మీ తల్లిదండ్రులకు విధేయుడై you will ఉంటే be in the fence. అయితే నువ్వు ఒక కంచెలో ఉంటావు. So you will have all the protection. నీకు అంత ప్రొటెక్షన్ ఉంటుంది. You will enjoy the goodness of God. దేవుని మంచితనాన్ని అంతటిని ఆనందిస్తావు. Then immediately he told me, అయితే వెంటనే ఆయన నాకు చెప్పారు, Tata, తాత Nishka is out of the fence. నిష్కా ఫెన్స్ కంటే బయట ఉంది అని. I said, why Nishka was out of fence? ఎందుకు నిష్కా బయటికి ఉంది అని. Today she did not obey mama. ఆమె ఈ రోజు అమ్మకి లోబడలేదని చెప్పాడు. That's why she's out of the fence. అందు గురించి ఆమె ఆ కంచెకు బయట ఉన్నది. With all his passion, ఆయన తృష్ణ అంతటితో కూడా, but he was little judgmental also. అయితే ఆ కొంచెం తీర్పు తీర్చే తత్వం కూడా ఉంది. Especially with his sister.
ముఖ్యంగా తన సహోదరితో. So I said, it's all right, bring her into the fence. అయితే పర్వాలేదు, ఆమెని ఆ కంచెలోనికి తీసుకొని రా అన్నాను. So the word of God says, beloved, దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది, honor your father and your mother. మీ తండ్రిని మీ తల్లిని Young సన్మానించండి. people, I am talking to you, యవ్వనస్తులారా మీతో మాట్లాడుతున్నాను. especially those who are not married. ఎవరైతే ఇంకా వివాహం చేయబడలేదు. Of course, the married people also should honor their parents. వివాహం అయిన తర్వాత కూడా మీరు తండ్రిని తల్లిని But సన్మానించాలి. unmarried people కానీ వివాహం కాని వారు should obey your parents. మీ తల్లిదండ్రులకు లోపడాలి. You have no choice but to obey them. మీకు ఇంకా వేరే చాయిస్ ఏం లేదు, కానీ వారికి లోపడాలి. In the Lord, ప్రభువులో వారికి లోపడాలి. that will bring blessings to you. అది మీ జీవితంలో ఆశీర్వాదం తీసుకొస్తుంది. Hallelujah. Hallelujah. You cannot say that I have my own life. అయితే నువ్వు నా జీవితం నాకు సొంతంగా జీవిస్తానని చెప్పలేవు. You cannot make that statement. నువ్వు ఆ యొక్క మాటనే చెప్పలేవు. Obey your parents in the Lord, ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు లోపడండి. that all may go well with you. సమస్తము మీతో మంచిగా జరుగులాగున. You know, when you look at the fatherhood, ఎప్పుడైతే తండ్రి తత్వాన్ని మనం చూస్తామో, you know, Israelites, they never used to call God as their father. ఇశ్రాయేలీయులు ఎప్పుడు కూడా దేవుణ్ణి వారు తండ్రిగా పిలవలేదు. Never they used to call. ఎప్పుడు కూడా They పిలవలేదు. were so scared of him, ఎప్పుడు కూడా ఆయనతో భయపడుతుండేవారు. so fearful about him, ఆయనను బట్టి భయం కలిగి ఉన్నారు. because, you know, when they were disobedient, ఎందుకంటే వారు అవిధేయత కలిగి they used ఉన్నప్పుడు to face the wrath of God in their lives. దేవుని ఉగ్రతను వారి జీవితంలో చూసేవారు. They have seen that happening. అది జరగడం వారు చూసి ఉన్నారు. That's why they were always fearful and scared about God. ఎప్పుడు కూడా దేవుని బట్టి వారు భయంను కలిగి ఉన్నవారుగా ఉన్నారు. But కానీ they have never seen the fathering of Lord God Almighty. కానీ ఎప్పుడు కూడా సర్వశక్తుడైన దేవుని ఒక తండ్రి తత్వంలో వారు చూడలేకపోయారు. So in the New Testament, కానీ నూతన నిబంధనలో Jesus Christ, యేసు ప్రభు he introduced his disciples his father God. ఆయన తన తండ్రి అయిన దేవుని శిష్యులకు పరిచయం చేసి ఉన్నారు. When they asked him to teach them prayer, వారు ఎప్పుడైతే ప్రార్థన నేర్పించమని ఆయన అడిగినప్పుడు, then he told them how to pray. ఆయన వారికి చెప్పి ఉన్నారు ఏ విధంగా ప్రార్థన చేయాలో. This is the Lord's prayer. ఇది పరలోకపు ప్రార్థనగా Normally ఉంటుంది. we made it as a ritual in our lives. మనము అది మన జీవితంలో ఆచారబద్ధంగా చేసి When ఉన్నాము. everything is over, we just make the Lord's prayer before we close. అంతా అయిపోయిన తర్వాత ముగించకంటే ముందు పరలోక ప్రార్థన మనం చేస్తుంటాము. When we used to do that, we used to make a running race with that the Lord's prayer. చేస్తున్నప్పుడు పరలోక ప్రార్థన ఒక పందెంలా చేసేవాళ్ళం. Our Father in heaven, hallowed be thy kingdom. That's what we used to do. అయితే ఆ విధంగా చేసేవాళ్ళము. But every word has got a meaning, beloved. కానీ ప్రతి ఒక్క మాటకు అర్థం ఉంది ప్రియులారా. First time in their lives, మొట్టమొదటిసారి వారి జీవితంలో God Almighty సర్వశక్తుడైన దేవుడు is being revealed by his son Jesus Christ. తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా బయలుపరచబడ్డారు. That here is my father. ఇక్కడ నా తండ్రి ఉన్నారు. My father. నా తండ్రి. He let me introduce my father to you. నా తండ్రిని మీకు పరిచయం చేయనివ్వండి. Let us together we utter him, we say unto him, మనం ఇరువురము కలిసి కూడా ఆయనతో మాట్లాడదాము. our father, మా తండ్రి. our father in heaven. It speaks about relationship, beloved. అది ఒక సంబంధం గురించి మాట్లాడుతుంది Are you ప్రియులారా. related to him? నేను ఆయనకు సంబంధించిన Do వాడు. you have intimacy with him? ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాను. Proximity doesn't bring intimacy, beloved. Proximity అనేది ఆ సంబంధం You తీసుకురాలేదు. may be around people, మీరు ప్రజలతో కలిసి ఉండొచ్చు. but that doesn't bring intimacy in your life. కానీ అది సన్నిహిత సంబంధాన్ని Let తీసుకురాదు. me read a scripture for you. మీ కొరకు ఒక లేఖనం చదవనివ్వండి. John's Gospel, యోహాను సువార్త chapter 14, 14వ అధ్యాయము and verse 8 onwards. 8వ వచనం నుంచి. Philip said to him, అప్పుడు ఫిలిప్పు ఈ విధంగా చెప్పాడు, Lord, show us Father, and it is sufficient for us. తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయన చెప్పినాడు. Then Jesus said to him, యేసు అప్పుడు ఫిలిప్పుతో ఈ విధంగా చెప్తున్నాడు, have I been with you so long, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను, yet you have not known me? నీవు నన్ను ఎరగవా? Philip, ఫిలిప్, he who has seen me has seen the Father. నన్ను ఎవరైతే చూసి ఉన్నారో వారు తండ్రిని చూసి ఉన్నారు. So how can you say, show us the Father? ఏ విధంగా నువ్వు చెప్తున్నావు తండ్రిని నాకు చూపెట్టమని? Do you not believe that I am in the Father నేను తండ్రిలో ఉన్నానని నువ్వు నమ్మట్లేదా? and the Father in me? తండ్రి నాయందు ఉన్నాడని. This is what Jesus was talking to Philip. ఇది యేసు ప్రభు ఫిలిప్పుతో మాట్లాడుతూ ఉన్నాడు. Philip was with Jesus for a long time. ఫిలిప్పు యేసుతో చాలా కాలం There ఉన్నాడు. was proximity with
Jesus Christ, యేసు ప్రభుతో సంబంధం కలిగి ఉన్నాడు. but he never knew him as Father, beloved. కానీ తండ్రిగా ఎప్పుడు ఆయన ఎరగలేదు ఆయన. You might come to church, నువ్వు సంఘానికి you రావచ్చు, might go to church, నువ్వు సంఘానికి you వెళ్ళవచ్చు, might sing songs, నువ్వు పాటలు పాడవచ్చు, you might listen to the word, నువ్వు వాక్యం వినవచ్చు, do all the activities what you are supposed to do in a church. సంఘంలో చేయవలసిన కార్యక్రమాలు అన్ని That చేయవచ్చు. is a proximity, I can say this morning. అది ఒక పని అని నేను చెప్పగలుగుతాను But అంతే. do you know Jesus intimately? కానీ సన్నిహితంగా యేసు ప్రభు మీకు Do you తెలుసా? know him? మీరు ఎరిగి ఉన్నారా If ఆయనని? you know him, ఒకవేళ మీరు ఎరిగి it's ఉన్నట్లయితే always a different proposition in your life, beloved. మీ జీవితంలో అది వేరే విధంగా ఉంటుంది First ప్రియులారా. of all, your attitude changes, మొట్టమొదటిగా మీ వైఖరి మారుతుంది, your sight changes, మీ దృష్టి మారుతుంది, your passion gets different. మీ యొక్క తృష్ణ వేరేగా అవుతుంది. So intimacy matters, beloved. ఆ యొక్క సన్నిహిత సంబంధం చాలా పని It చేస్తుంది. is not the proximity. అది ప్రాక్సిమిటీ కాదు. Philip was a disciple. ఫిలిప్ శిష్యుడుగా ఉన్నాడు. He has seen all the miracles in his life. ఆయన జీవితంలో అనేక అద్భుతాలను చూసి He ఉన్నాడు. heard the best of the messages by Jesus Christ. యేసు ప్రభు ద్వారా శ్రేష్టమైన వాక్యాలు విని ఉన్నాడు. Yet he was not having that intimate relationship, beloved. అయినప్పటికీ ఆ సన్నిహితమైన సంబంధమైన కలిగి లేరు. Today that is a challenge for all of us. ఈ రోజు మనకందరికి అదే సవాలు. Are we living in the proximity? Are we living in the intimacy? మనము ఆ యొక్క పరిచయం ఉన్న ఆ యొక్క తత్వంలో ఉన్నామా లేదా సన్నిహిత సంబంధంలో ఉన్నామా? Can you say that my Father in heaven? మీరు చెప్పగలరా నా పరలోకమందున నా తండ్రి అని? You can say a word, but do you really mean it in your heart? నువ్వు మాటగా అది చెప్పవచ్చు కానీ నిజముగా అది నీ హృదయంలో భావన So కలిగి Jesus ఉన్నావా? was talking these words, beloved. యేసు ప్రభు ఈ మాటలు Our మాట్లాడుతున్నారు. Father in heaven, పరలోకమందున మా తండ్రి, hallowed be thy name. మీ నామం మహిమపరచబడును గాక. So worship, beloved. అయితే ఆరాధన When you ప్రియులారా, come into the presence of God, ఎప్పుడైతే దేవుని సన్నిధానంలోకి మనం వస్తామో we need to worship him, beloved, ఆయనను మనం ఆరాధించాలి because he ప్రియులారా. deserves all the praise and worship from you and me. ఆయన మన స్తుతులకు అర్హుడుగా ఉన్నాడు. Today what I am, ఈ రోజు నేను ఏమై ఉన్నాను? absolutely by his grace. కేవలం ఆయన కృప వలనే ఈ విధంగా I ఉన్నాను. was a village boy. నేను ఒక గ్రామానికి చెందిన వాడిని. We were almost being written off by the world. అయితే ఈ లోకము ద్వారా తృణీకరించబడిన వారిగా I've ఉన్నాము. seen my father dying in front of my eyes. నా కన్నుల ఎదుట మా నాన్నగారు మరణించడం నేను Almost he చూస్తున్నాను. was getting into the grave. అయితే ఆ మరణములోనికి ఆయన I వెళ్ళిపోతున్నట్టుగా used to చూశాను. think as a young boy, ఒక యవనస్తుడిగా నేను ఈ విధంగా if my ఆలోచించేవాడిని. father dies today, what will happen to us? ఈ రోజు మా నాన్నగారు మరణిస్తే మాకేం జరుగుతుంది? I was just finished my 10th class. నేను అప్పుడు కేవలం నా 10వ తరగతి. I have 5 sisters, నాకు 5 సహోదరులు ఉన్నారు, 2 brothers. 2 అన్నదమ్ములు. My mother was not educated, మా అమ్మగారు చదువుకోలేదు, just 10th failed. 10వ తరగతి ఫెయిల్ అయ్యారు. That was our situation. అది మా పరిస్థితిగా We ఉండింది. would have been totally written off. మేము మొత్తంగా We ముగించబడినట్లుగా would have ఉన్నాము. been washed away in the gutter, beloved. ఆ యొక్క గోతిలో మేము ముగించబడినట్లుగా ఉన్నాము. That was the situation. అది మా పరిస్థితిగా ఉండింది. But when the world says it is finished, ఎప్పుడైతే లోకము ముగించింది అని చెప్తారో the Lord says, కానీ ప్రభు చెప్తా ఉన్నారు, it is a new beginning in your life. అది నూతన ఆరంభం మీ జీవితంలో అని ప్రభు Hallelujah. చెప్తున్నాడు. హల్లెలూయా. When my dad was dying, ఎప్పుడైతే మా నాన్నగారు మరణిస్తున్నారు, God says, దేవుడు అన్నారు, I can bring out a great ministry from a person who is almost dead. ఎవరైతే మరణించిన స్థితిలో ఉన్నారో అతని నుండి గొప్ప పరిచర్య తీసుకొస్తాను. That was the situation, beloved. అది పరిస్థితిగా ఉండింది. Today I always thank God every day morning. ఇప్పుడు ప్రతి ఉదయం కూడా ఆయనకు వందనాలు తెలియజేస్తాను. Every situation in my life. నా జీవితంలో ప్రతి పరిస్థితిలో కూడా, Because the adoration of him, beloved. ఎందుకంటే ఆయనను ఆరాధించడము He ప్రియులారా. is the source of every good thing in my life. నా జీవితంలో ఉన్న ప్రతి దానికి ఆయనే సమకూర్పుగా ఉన్నాడు. Today what I am, ఈ రోజు నేను ఏమై ఉన్నాను? he is the source, beloved. ఆయనే సమకూర్పుగా ఉన్నాడు That's why ప్రియులారా. I have that adoration for my Jesus Christ. అందును బట్టి నా యేసు ప్రభుకి ఆ యొక్క ఆరాధన నేను కలిగి Because he ఉన్నాను. paid a price for what I am today. నేను ఈ రోజు ఏమై ఉన్నానో దానికి ఆయన వెల చెల్లించి ఉన్నారు. So the adoration should come from our heart, beloved. ఆ యొక్క ఆరాధన అనేది మన హృదయాంతరంగం నుంచి It రావాలి. is not the music, అది ఆ యొక్క మ్యూజిక్ కాదు, which is good, అది మంచిదే, but it should come from your heart. కానీ అది మన హృదయంలో నుంచి రావాలి. Hallelujah. Hallelujah. That's why hallowed be thy name. అందును బట్టి నీ నామం మహిమపరచబడును Can we గాక. all say that word, hallowed be thy name? మనమందరం కూడా చెప్దామా, నీ నామం మహిమపరచబడును గాక. Shall we shout, hallowed be thy name? నీ నామము మహిమపరచబడును గాక. Hallelujah. హల్లెలూయా. Because he deserves more than that, beloved.
ఎందుకంటే ఆయన దానికంటే ఎక్కువగా అర్హత And చెందినవాడు. then I want to say a few more things. ఇంకా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. Thy kingdom come. నీ రాజ్యం వచ్చును గాక. It's an anticipation, beloved. అది ఎదురు చూపుగా ఉంటుంది ప్రియులారా. His kingdom ఆయన రాజ్యము in heaven. పరలోకములో When he says something, ఆయన ఏదైతే చెప్తారో no one will question it. ఎవరు కూడా దానికి ప్రశ్నించరు. When he calls Gabriel, ఆయన గబ్రియేలుని పిలిచినప్పుడు Gabriel will never say that today I'm busy. ఈ రోజు నేను బిజీగా ఉన్నానని గబ్రియేలు He చెప్పదు. will never say that. అది ఎప్పుడు కూడా ఆ విధంగా చెప్పదు. Comes and stands before Almighty God. ఆమె గబ్రియేలు వచ్చేసి సర్వశక్తుడైన దేవుని ఎదుట నిలబడుతుంది. Here I am. ఇక్కడ నేను ఉన్నాను. Please say whatever you want, Lord. మీకు ఏమి కావాలో చెప్పండి ప్రభువా. Hallelujah. హల్లెలూయా. That is what the kingdom, beloved. అదే ఆయన రాజ్యమే ఉన్నది ప్రియులారా. So thy kingdom come నీ రాజ్యం వచ్చును గాక. in my life first, నా జీవితంలో మొట్టమొదటిగా, then in my family, నా కుటుంబంలో, then in my church. నా సంఘంలో. And this church is a vehicle to carry the kingdom of God to the world outside. బయట ఉన్న లోకానికి దేవుని రాజ్యాన్ని తీసుకుపోవడం ఈ సంఘం ఒక వాహనంగా ఉంది. Hallelujah. Hallelujah. It begins with you. అది మీ నుంచి ప్రారంభించబడుతుంది. When my dad accepted Lord Jesus Christ, ఎప్పుడైతే మా నాన్నగారు యేసు ప్రభువుని అంగీకరించారు, you know, he was a police officer. ఆయన పోలీస్ ఆఫీసర్ గా ఉన్నారు. So pastor used to come to him. అయితే పాస్టర్లు ఆయన యొద్దకు వచ్చేవారు. For 3 days he was talking to him about salvation. 3 రోజులు ఆయనకి రక్షణ గురించి మాట్లాడుతూ వచ్చారు. From the Bible, everything he was explaining him. బైబిల్ నుంచి ప్రతిదీ కూడా ఆయనకు వివరిస్తూ వచ్చారు. But my dad was a chain smoker. అయితే మా నాన్నగారు ఆ యొక్క సిగరెట్ తాగేవారు. I said, oh, that's a good word. అదే అది మంచి మాట అనేసి తాగుతూ ఉండేవారు. That was a good word, pastor. అది మంచి మాట పాస్టర్ గారు That is done, then another one. అది వదిలేసి ఇంకొకటి తీసుకునేవారు. Pastor he was scared about my dad. అయితే పాస్టర్ గారు మా నాన్నని బట్టి Because భయపడుతుండేవారు. he knew that he was a police officer. ఆయన పోలీస్ ఆఫీసర్ అని ఆయనకు తెలుసు కాబట్టి Anytime he can shout at him, yell at him, get out from this, he can say that word. ఎప్పుడైనా కూడా ఆయన మీద అరిచి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పొచ్చు. Then after 3 days, అయితే 3 రోజుల తర్వాత pastor got some courage. పాస్టర్ గారు కొంచెం ధైర్యం తెచ్చుకున్నారు. Normally pastors get courage after 3 days. పాస్టర్లకి 3 రోజుల తర్వాత They struggle with them for 3 days. అయితే 3 రోజుల So తర్వాత he just said, అయితే ఆయన చెప్పారు, sir, సార్ the Bible says బైబిల్ ఈ విధంగా చెప్తుంది, smoking is not good. ఆ పొగ త్రాగడం అనేది మంచిది కాదు. ఆహారము కాని దాని కొరకు రూకలు ఎలా వెచ్చించెదరు. This was the word he said. అయితే ఆ మాటను ఆయన చెప్పి ఉన్నారు. ఆహారము కాని దాని కొరకు రూకలు ఎలా వెచ్చించెదరు. That's in the Bible. అది వాక్యంలో ఉంది. ఆహారం కాని దాని కొరకు రూకలు ఎలా చెల్లించగలరు. Then my dad looked at him. అయితే మా నాన్నగారు ఈ విధంగా చూశారు. He just took his packet. ఆ ప్యాకెట్ ఆయన తీసుకున్నారు. ఆ విధంగా He threw it. అది పడేశారు. He was smoking by that time. అప్పటి వరకు తాగుతూ He ఉన్నారు. took that and threw it. తీసేసి అక్కడ పడవేశారు. Then he asked a question to the pastor. అయితే పాస్టర్ గారిని ఒక ప్రశ్న అడిగారు. He said, ఆయన అన్నారు, why did not you tell me on the day one? నువ్వు మొదటి రోజుననే ఎందుకు నాకు చెప్పలేదు. If Jesus doesn't like that, యేసు ప్రభుకి అది ఇష్టం even లేదు. I don't like it. నాకు కూడా అది ఇష్టం లేదు. Whatever he likes, I like. ఆయనకి ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం. Whatever he doesn't like, I don't like that. ఆయనకి ఏది ఇష్టం లేదో నాకు కూడా ఇష్టం లేదు. Pastor, you did a mistake. పాస్టర్ గారు మీరు తప్పిదం You చేశారు. should have told me in the beginning. ఆరంభంలోనే మీరు చెప్పాల్సింది. So because thy kingdom come in my life, ఆయన రాజ్యము నా జీవితంలో it should వచ్చింది. start from me. అది నా నుంచి When you are ప్రారంభించాలి. obedient to this voice, ఎప్పుడైతే ఆయన స్వరానికి విధేయత he కలిగి ఉంటారో, starts speaking to you. ఆయన మీతో మాట్లాడడం ఆరంభిస్తారు. When you have your own way, మీకు మీ సొంత మార్గం he ఉన్నప్పుడు stops speaking to you. మీతో మాట్లాడడం మానేస్తారు. That doesn't mean that he is not working in your life. దానికి అర్థము ఆయన మీ జీవితంలో పని చేయట్లేదని He కాదు. works in your life in different ways. మీ జీవితంలో పని చేస్తారు కానీ వేరే విధంగా పని Because in చేస్తారు. Samuel it is said that those days the word of God was rare. అది సమూయేలులో చెప్పబడింది ఆ రోజులలో వాక్యం అరుదుగా ఉండింది. Because they were disobedient, Lord. ఎందుకంటే వారు అవిధేయులుగా ఉన్నారు So కాబట్టి. that was my dad always, thy kingdom come. అది మా నాన్నగారు దేవుని రాజ్యం నా జీవితంలో వచ్చిన గాక. This used to always tell us one thing. ఆయన ఎప్పుడు కూడా ఒక మాట మాకు చెప్పేవారు. Running around, moving around every day in and day out. ప్రతి రోజు కూడా అటు ఇటు పరిగెడుతూ అన్ని పనులు చేస్తున్నప్పుడు One day I asked him, అయితే ఒక రోజు నేను Dad, అడిగాను, you are going day, morning, afternoon, evening. నాన్న మీరు ఉదయకాలము మధ్యాహ్నం సాయంకాలం బయటికి వెళ్తూనే ఉన్నారు. You are not giving us time. మీరు మాకు సమయాన్ని ఇవ్వట్లేదు. You know what he said? అయితే ఆయన ఏం చెప్పారంటే, Sorry, Mohan. క్షమించు మోహన్, I got saved at the age of
39. 39 సంవత్సరాలలో నేను రక్షించబడి ఉన్నాను. I wasted my time. నా సమయాన్ని వృధా పరిచి ఉన్నాను. If I would have got saved at the early age, నేను ఆరంభంలోనే నేను రక్షణ today it పొందుంటే would have been a great story. అయితే ఇప్పుడు చాలా గొప్ప కథగా ఉండేది. I have wasted my time. నా సమయాన్ని వ్యర్థపరిచి Now I ఉన్నాను. want to fill the gap. ఆ యొక్క సమయాన్ని నేను పూర్తి I want to fill చేయాలనుకుంటున్నాను. all the backlogs. ఆ మిగిలిపోయిన అన్ని కూడా సంపూర్ణ This life చేయాలనుకుంటున్నాను. is given by my Lord Jesus Christ. ఈ జీవితము నా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా He ఇవ్వబడింది. healed me when I was dying. నేను మరణిస్తున్న సమయంలో ఆయన He స్వస్థపరిచారు. raised me from the deathbed. ఆ మరణములో నుంచి నన్ను పైకెత్తారు. I want to serve him all the days of my life. నా జీవిత కాలం అంతా కూడా ఆయన Even సేవించాలనుకుంటున్నాను. if it is 24/7, 24 గంటలు అయినప్పటికీ still కూడా I go on working for him. అయినప్పటికీ నేను ఆయన గురించి పని చేస్తాను. I used to have his church in Armour. ఆర్మూర్లో ఆయన సంఘం He ఉండేది. used to preach there. అక్కడ బోధించేవారు. Then he used to go for 60 kilometers. తర్వాత 60 కిలోమీటర్లు In వెళ్ళేవారు. the afternoon to Banswada. మధ్యాహ్నం బాన్స్వాడకి వెళ్ళేవారు. Night he used to go to Pochampad. రాత్రి వేళలో పోచంపాడికి వెళ్ళేవారు. That is another side. He has to go over our house. మా ఇంటిని దాటి వెళ్ళవలసి ఉండేది. And he never used to stop there. అక్కడ ఎప్పుడు కూడా ఆగేవారు కాదు. One day I asked him, ఒక రోజు నేను Daddy, అడిగాను, you can take some rest and have some tea and go. కొంచెం విశ్రాంతి తీసుకొని టీ అది తాగి వెళ్ళొచ్చు కదా. He said one thing. ఆయన ఒక్క మాట Mohan, చెప్పారు. if I stop, I stop. నేను ఒకవేళ ఆగినట్లయితే ఆగిపోతాను. I don't want to stop. నేను ఆగాలని Let me అనుకోవట్లేదు. do his work first. నేను మొదటిగా ఆయన పని చేస్తాను. He is my priority. ఆయన నా ప్రాధాన్యత. He is my number one. ఆయన మొట్టమొదటి Then స్థానంలో I come ఉన్నారు. back. తర్వాత నేను Then I వస్తాను. take rest. ఆ తర్వాత విశ్రాంతి తీసుకుంటాను. These things always was challenging words into my life, beloved. ఇవి ఎప్పుడు కూడా ఈ మాటలన్నీ కూడా సవాలుతో కూడినవిగా నా జీవితంలో ఉండేవి. Don't you think they have got a great legacy from our spiritual father, Reverend Y.S. John Babu garu? వైఎస్ జాన్ బాబు గారి దగ్గర నుంచి మనకు మంచి వారసత్వాన్ని Can మనం we కలిగి give ఉన్నాం a కదా. big clap offering to Lord Jesus Christ for ప్రభు అయిన this man of యేసుకు God? గట్టిగా చప్పట్లు కొట్టి మనం అభినందన తెలియ. And one thing, beloved. ఇంకొక విషయం, Thy will be done on earth as it is in heaven. పరలోకం ఉన్నట్లుగా మీ చిత్తం ఈ భూమి మీద జరుగును గాక. Absolutely, his will should be done in your life. ఖచ్చితంగా ఆయన చిత్తము మీ జీవితంలో జరుగును గాక. It is not your will. మీ చిత్తము కాదు. Your will has to be broken. మీ చిత్తం అనేది విరగొట్టబడాలి. What Jesus said యేసు ప్రభు ఏం at చెప్పారు? the Garden of Gethsemane, గెస్సమనే తోటలో he was struggling with his humanity. ఆయన మానవత్వంతో అక్కడ పోరాటం చేస్తా The ఉన్నారు. only time Jesus had a momentary lapse in his life. అయితే ఒక క్షణంలోనే యేసు ప్రభు అటువంటి పోరాటాన్ని కలిగి ఉన్నారు. Father, is it possible? తండ్రి ఇది సాధ్యమా? Is it possible? ఇది సాధ్యమా Can తండ్రి? you take this cup away from ఈ me? గిన్నె నా యొద్ద నుంచి Is తొలగిస్తారా? there any other way that the people can come to you apart from me? ఇంకా ఏదైనా మార్గం ఉన్నదా ప్రజలు మీ యొద్దకు రావడానికి నేను తప్ప? Because what I could see in front of me, ఏదైతే నా ఎదుట నేను చూస్తున్నాను, a great humiliation, ఎంతో దీన a పరిస్థితి, great shame is going to come upon me. గొప్ప సిగ్గు నా పైన రాబోతున్నది. A brutality is waiting over me. క్రూరత్వము నా కొరకు ఎదురు చూస్తుంది. Can you pass this, Father? ఇది నా యొద్ద నుంచి తొలగిస్తావా తండ్రి? Father in silence, తండ్రి నిశ్శబ్దంగా ఉన్నారు. he told his son, ఆయన కుమార్తె చెప్తున్నారు, when you said, my son, ఎప్పుడైతే నువ్వు I చెప్పావు am the way, నేనే మార్గము, I am the way, there is no other way. నేనే మార్గము, ఇంకా ఏ మార్గము There లేదు, is no other way, my son. ఇంకా ఏ మార్గము లేదు నా You are కుమారుడా. the only way. నీవే కేవలం ఒక The మార్గము. people can come to me. ప్రజలు నా యొద్దకు రాగలరు. There's only one thing that will make them to come to me. కేవలం ఒక్కటే విషయం నా యొద్దకు వారిని రావడానికి That is చేస్తుంది. your shed blood on the cross of Calvary. నీవు చిందించిన యొక్క కల్వరి రక్తము. Then Jesus said, అప్పుడు యేసయ్య అన్నారు, thy will be done. మీ చిత్తము నెరవేర్చబడును Whatever గాక. it is, Lord. ఏదైనప్పటికీ Even if ప్రభువా, it hurts me, అది నన్ను గాయపరిచినప్పటికీ let it happen in my life. అది నా జీవితంలో జరుగును గాక. This morning, this is my challenge to you, ఈ beloved. ఉదయ కాలం ఇదే నా సవాలు. Can మీకు you తెలుసు. say this word? మీరే మాట చెప్పగలరా? Lord, let your will be done in my life. ప్రభువా, నీ చిత్తము నా జీవితంలో జరుగును గాక. Even if it hurts me, అది నన్ను గాయపరిచినప్పటికీ, even it pains me, అది నాకు నొప్పి even if కలిగించినప్పటికీ, I go to the trials, నేను శ్రమల గుండా వెళ్ళినప్పటికీ, if it is your will, అది నీ చిత్తమైతే it brings glory to your name. మీ నామంకు మహిమ తీసుకొస్తే, Even I don't mind laying my life for you, Lord. నా జీవితం మీ కొరకు సమర్పించడానికి కూడా నేను వెనకాడను. Can we say that word, ఆ beloved? మాట మనం చెప్పగలమా Do you ప్రియులారా? have that guts to say the word? మీకు ఆ ధైర్యం ఉన్నదా ఆ మాట చెప్పడానికి? Because you know what? ఎందుకంటే Jesus gave 100% to us. ఎందుకంటే యేసు ప్రభు 100% మనకి ఇచ్చి ఉన్నారు. You know what? He expects the same thing from
us. మన యొద్ద నుంచి కూడా అదే ఆయన ఆశిస్తా ఉన్నారు. 100% from us. మన యొద్ద నుంచి కూడా 100%. Hallelujah. Hallelujah. That's why this morning I just want to encourage you, beloved. అందును బట్టి ఉదయకాలం మిమ్మల్ని Then few ప్రోత్సహించాలనుకుంటున్నాను. things I will close it. కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. If you look at Galatians chapter 4 verse 6, గలతీయులు 4:6 చూసినట్లయితే, because you are sons, ఎందుకంటే మీరు కుమారులు కాబట్టి God has sent forth the spirit of his son తండ్రి అయిన దేవుడు అయిన కుమారుని ఆత్మను మనలో into పంపించినాడు. your hearts, మన హృదయంలోనికి crying out, Abba, Father. అబ్బా తండ్రి అని పిలవడానికి. You know what do you mean by Abba? నాయన అని పిలిస్తే దానికి అర్థం ఏంటి? Abba means the source. దానికి అర్థం ఏంటంటే సమకూర్పు అని. A small kid can go to his father and he will say, Abba. చిన్న కుమారుడు కూడా తన తండ్రి ఎదుకు వెళ్ళి నాయన అని పిలుస్తాడు. So that means you are my source. దానికి అర్థం ఏంటంటే నీవే నా సమకూర్పు. You are my sustainer. నీవు నన్ను నిలబెట్టేవాడు. You are my support. నీవు నాకు ఆధారంగా ఉన్నావు. You are my foundation. నీవు నాకు పునాదిగా ఉన్నావు. You are my role model. నీవు నాకు మార్గదర్శకుడిగా This is ఉన్నావు. the meaning of Abba, beloved. ఇది అబ్బా అనే దానికి అర్థంగా So he is the source and we are the resource. ఆయనకు సమకూర్పుగా ఉన్నాడు, మనం రిసోర్స్ గా The ఉంటున్నాం. earthly fathers are the resource. You have to take it from the source. ఈ లోకంలో ఉన్న తండ్రి నుంచే వారిగా ఉన్నారు, వారి యొద్ద నుంచి మనం సహాయం పొందుకుంటాము. Hallelujah. Hallelujah. That's what, he was the foundation for the church. ఆయన సంఘానికి పునాదిగా ఉన్నారు. He was a role model to all of us. మనకందరికి కూడా మార్గదర్శకుడిగా That's why the ఉన్నారు. word of God says, అందును బట్టి దేవుని వాక్యం చెప్తుంది, follow me as I follow Jesus. యేసును నేను వెంబడించినట్లుగా నన్ను వెంబడించండి. Because he is our forerunner. ఎందుకంటే మనం ఎదుట పరిగెత్తేవాడిగా He ఉన్నాడు. ran the race before us. మనకంటే ముందుగా పరుగు పందాన్ని ముగించి And ఉన్నారు. he fulfilled the will of God in his life. తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన జీవితంలో నెరవేర్చి ఉన్నారు. So when we receive the spirit of his son, ఆయన కుమారుని యొక్క ఆత్మను మనం we పొందుకున్నప్పుడు say Abba, Father. మనం అబ్బా తండ్రి అని పిలుస్తాము. That brings the intimate relationship, beloved. అది సన్నిహిత సంబంధాన్ని That కలుగజేస్తుంది. establishes your sonship and his fatherhood. అది కుమారత్వంను తండ్రి తత్వాన్ని నిలబెడుతుంది. Hallelujah. Hallelujah. Finally, I want to say this and I'll close it. చివరిగా ఈ మాట చెప్పి నేను And ముగించాలనుకుంటున్నాను. also, Father will discipline us also. తండ్రులు మనల్ని క్రమశిక్షణ How చేస్తారు. many of you know that fathers has to discipline us? తండ్రులు మనల్ని క్రమశిక్షణ చేయాలని Hebrews chapter 12 verse 5 and 6. హెబ్రీయులు 12:5-6 Let వచనాలు me read it చూసినట్లయితే, for you. అది మీ కొరకు Because చదవండి. where there is scripture, there is no rupture. ఎక్కడైతే లేఖనం ఉంటుందో అక్కడ రప్చర్ ఉండదు. My son, నా కుమారుడా, do not despise the chastening of the Lord, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము. nor be discouraged when you are rebuked by him. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. For whom the Lord loves, he chastens ప్రభు తాను ప్రేమించి వారిని శిక్షించి and scourges every son he receives. తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. Scourging means what? అయితే దండించడం అంటే ఏంటి? I have two sons. నాకు 2 కుమారులు ఉన్నారు. I never bet them actually. నేను ఎప్పుడు వారిని కొట్టలేదు. Maybe once or twice, ఒక్కసారి 2 సార్లు ఉండొచ్చు, just to discipline them. కేవలం వారిని క్రమశిక్షణ చేయడానికి. So now I was thinking every day I'll call them and scourge them for some time. ఇప్పుడు నేను అనుకుంటున్నాను వారిని పిలిచి కొన్ని రోజులు వారిని దండించాలని. Every day. ప్రతిరోజు కూడా Come home 8 o'clock, 8 గంటలకు వచ్చేసి 8 to 8:15, 8 నుంచి 8:15 వరకు scourging time. And దండించే then సమయము. let's have breakfast and you go. తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోండి. That is what the Bible says. అదే వాక్యం చెప్తోంది. Father disciplines his sons. తండ్రి తన కుమారులను క్రమశిక్షణ చేస్తారు. How will we discipline? ఏ విధంగా క్రమశిక్షణ చేస్తారు? Not just by chastening, వారిని కేవలం దండించడం by ద్వారా కాదు. scourging. కొట్టడం That ద్వారా means కాదు. one whip, ఒక్క దెబ్బ కొట్టడము. and that will take the blood out of you. వారి శరీరం నుంచి రక్తం తీసి It will leave a mark on your body. వారి శరీరం మీద గుర్తు ఉండిపోవాలి. So that is what Father God is doing. అది తండ్రి అయిన దేవుడు చేస్తున్నారా? Because why he is doing that? ఎందుకు ఆయన చేస్తున్నారు? Because he loves you, beloved. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు He కాబట్టి. wants to beat the hell out of you. మీ వద్ద నుంచి ఆ చెడును Because he తీసేయాలనుకుంటున్నారు. wants you to miss the hell and go to heaven. నుంచి తప్పించి పరలోకానికి If వెళ్ళాలనుకుంటున్నారు. there is something hell in you, ఒకవేళ మీలో ఏదైనా he నరకం looks ఉంటే at that, ఆయన దాన్ని చూస్తారు. takes the scourging, ఆ యొక్క దండన take the తీసుకుంటారు. hell out of you, మీ వద్ద నుంచి నరకాన్ని and
and make తీసివేస్తారు you ready to go to heaven. మీరు పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపరుస్తారు That is the discipline, beloved. అది Then క్రమశిక్షణ how he will do that? అది ఆయన ఏ విధంగా You చేస్తున్నారు know how he will do that? ఆయన ఏ విధంగా చేస్తారు He will do that by some people. ఆయన కొంతమంది ప్రజల ద్వారా Some చేస్తారు people will come into your life. కొంతమంది మీ జీవితంలోకి వస్తారు And they will be a source of the scourging and the chastening in your life. వాళ్ళు మీ జీవితంలో క్రమశిక్షణ చేయడానికి దండించడానికి సమకూర్పుగా And ఉంటారు some situation might face కొన్ని పరిస్థితులు మీ జీవితంలో ఏదైతే tough ఎదుర్కొంటారో situations, కష్టమైన పరిస్థితులు hard situations. కష్టతరమైనవి That will definitely, push you into a corner. అయితే మిమ్మల్ని ఒక కోణకి అది నెట్టివేసినట్లుగా But ఉంటాయి what the Lord says, కానీ ప్రభు ఏం చెప్తున్నారు don't be discouraged. మీరు నిరుత్సాహపడకండి Have patience and endurance. అయితే మీరు ఒక ఓర్పును నిరీక్షణ కలిగి What ఉండండి. I am doing, నేను ఏది చేస్తున్నాను it's for your good. మీ మేలు కొరకు That will చేస్తున్నాను make you a better person. మిమ్మల్ని శ్రేష్టమైన వ్యక్తిగా చేస్తాయి That's why do not despise the chastening of the Lord, తండ్రి beloved. చేసే శిక్షణను తృణీకరించకండి Don't despise his discipline. ఆయన చేసే శిక్షణను తృణీకరించకండి If you look at Father's love, తండ్రి ప్రేమను మనం చూసినట్లయితే and you know the story of prodigal son. తప్పిపోయిన కుమారుని కథ మనకు తెలుసు You all know, I don't want to tell that. మీకు అందరికి తెలుసా Because చెప్పండి last Saturday I was talking to my grandson Caleb. గత శనివారము నేను నా మన్మడితో అది మాట్లాడుతూ We were talking about the sonship. కుమారత్వమును గురించి నేను Then I మాట్లాడుతూ asked him, do you know prodigal son Caleb? అయితే కేలేబ్ నీకు తప్పిపోయిన కుమారుని గురించి తెలుసా He said, Tata, I know the story. తాత నాకు ఆ కథ తెలుసు He అన్నాడు was telling in detail everything in that story. ఆ కథలో ఉన్న ప్రతి వివరం కూడా ఆయన వివరిస్తా ఉన్నాడు Then this is a good thing, but you all know the story. మీకు అందరికి కూడా ఆ కథ తెలుసు But let me tell you from the last portion, అయితే ఆ చివరి పోర్షన్ నుంచి from చెప్పండి 20 to 24. 20 నుంచి 24 When he took all the money, ఆయన డబ్బులన్నీ తీసుకున్న he తర్వాత wasted the money. డబ్బులన్నీ కూడా వృధా He ended పరిచాడు up eating the pig's food, ఆ యొక్క పందులు తినే ఆహారాన్ని తిన్నాడు living among the pigs. ఆ పందుల మధ్యలో నివసిస్తున్నాడు All that is over. అదంతా కూడా ముగించిన Then he తర్వాత arose. ఆ తిరిగి ఆయన He లేచాడు got up from the place where he was. ఎటువంటి స్థితిలో ఉన్నాడు అక్కడి నుంచి This లేచాడు. morning I just want to encourage you. ఇదే కాలం మిమ్మల్ని If you are ప్రోత్సహిస్తున్నాను struggling in your life, మీ జీవితంలో శ్రమ పడతా if you ఉంటే feel that you are under bondage of something in your life, ఏదైనా మీ జీవితంలో బంధకాలు when the Lord is speaking to you, ప్రభు మీతో this మాట్లాడుతున్నారు could be your Rhema time. ఇది మీ రేమా సమయంగా The ఉంది spoken word is touching your lives. మాట్లాడిన మాట మీ జీవితాన్ని Maybe తాకుతుంది this could be your Kairos moment. ఇది మీ కైరోస్ సమయంగా You ఉంది might have heard this message 100 times, 100 సార్లు ఈ యొక్క వాక్యాన్ని విని but this ఉండొచ్చు is God's opportune time in your life. ఇది ప్రభు ఎన్నుకున్న సమయం మీ జీవితంలో Whatever the situation you are in right now, ఎటువంటి పరిస్థితిలో మీరు ఇప్పుడు but ఉన్నప్పటికీ one thing God is asking you, ఒక్క విషయం ప్రభు what మిమ్మల్ని is looking for that? ఒక్క విషయం ప్రభు మీ ఎదురు If you చూస్తున్నారు arose from where you are, ఎక్కడ ఎటువంటి పరిస్థితిలో ఉన్నా అక్కడి when నుంచి the son లేచినప్పుడు, came to his senses, ఎప్పుడైతే కుమారుడు ఆయన సెన్సెస్ లో when he వచ్చాడో, realized what went wrong with him, ఏది తన జీవితంలో తప్పు జరిగిందో all గమనించాడు his friends left him. ఆయన స్నేహితులందరూ విడిచిపెట్టినప్పుడు When my dad was as a police officer, మా నాన్నగారు పోలీస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు every night there was a mahfil going on. ప్రతి రాత్రి కూడా ఒక మైఫిల్ జరుగుతూ ఉండేది Hyderabad people know what is mahfil means. మైఫిల్ అంటే మీకు అందరు తెలుసు కదా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి Mahfil ends up with bottoms up. అయితే బాటిల్ తిప్పి వేయడంతోనే ఆ ముగించబడుతుంది That was మైఫిల్ his అనేది. lifestyle. అది ఆయన జీవిత When విధానం he has become sick, ఎప్పుడైతే ఆయన అనారోగ్యంగా అయ్యారో nobody has come to him, beloved. ఎవరు కూడా ఆయన ఎద్దకు రాలేదు Nothing. ఎవరు కూడా He was all alone. ఆయన ఒంటరిగా He's ఉన్నారు gone. ఆయన He's వెళ్ళిపోయారు done. ఆయన అయిపోయింది When ముగించారు he was going to ask something, they said, I'm busy, sorry, I can't make it. ఆయన ఏదైనా అడిగినప్పుడు లేదు నేను When బిజీగా everything was good, ఎప్పుడైతే అంతా మంచిగా ఉండిందో mahfil was good. ఆ మైఫిల్ మంచిగా ఉండేది Things were going wrong, ఎప్పుడైతే పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయో mahfil has gone wrong. మైఫిల్ అనేది There was no వెళ్ళిపోయింది. mahfil at all. అసలు మైఫిలే లేదు అక్కడ So then he came to his senses, beloved. ఎప్పుడైతే ఆయన అవగాహనలోకి Now వచ్చాడు this is the best part of it, which I like it most. అదే ఇది శ్రేష్టమైనది నాకు చాలా ఇష్టం Because అది. we all have gone through this situation somewhere or the other. మన జీవితంలో అందరం కూడా అటువంటి పరిస్థితులు కూడా ఎక్కడో ఒక చోట Today, ఉంటాము. because we are saints, ఎందుకంటే ఈ రోజు మన పరిస్థితులము one day we were sinners. ఒక రోజు మనం పాపులుగా ఉన్నాము God has changed us. దేవుడు మనం మార్చి ఉన్నాడు We were not great people. మనము గొప్ప వ్యక్తులం He కాదు made us great people. ఆయన మనల్ని గొప్ప వ్యక్తులుగా చేశారు Every saint has a past. ప్రతి సేంటికి ఒక గతం ఉంటుంది Every sinner has a future. ప్రతి పాపికి
వారికి ఒక భవిష్యత్తు So ఉంటుంది. it relates to all of us, each one of us. మనలో ప్రతి ఒక్కరికి కూడా అది When we సంబంధించింది ఉంటుంది. come to senses, ఎప్పుడైతే మనం అవగాహనలోనికి you know వస్తామో, what happened? అయితే అక్కడ ఏం జరిగింది? He arose, ఆయన లేచాడు, he repented, ఆయన పశ్చాత్తాపడ్డాడు, he came to his father. ఆయన తన తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడు, He started returning back, beloved. ఆయన తిరిగి రావడం ప్రారంభించాడు. Then what happened? ఆ తర్వాత ఏం But was still a great far off. అయితే ఆయన ఇంకా చాలా దూరంలో ఉన్నప్పుడు His father saw him తండ్రి ఆయనను చూశాడు, and had compassion, ఆయన beloved. చూసి కనికరపడ్డాడు. He was getting back. ఆయన తిరిగి వస్తా ఉన్నాడు. Every day, ప్రతిరోజు father was waiting for his son. తండ్రి తన కుమారుడు వేచి ఉన్నాడు. Today is the day of my son's return. దూరం నుంచి ఈ రోజు నా కుమారుడు తిరిగి వస్తాడేమో. Your heavenly father is waiting for you, beloved. మీ పరలోకపు తండ్రి మీ కొరకు వేచి ఉన్నారు Can ప్రియులారా. my son come back this evening? ఈ సాయంకాలం నా కుమారుడు తిరిగి This వస్తాడా? morning, ఈ ఉదయ కాలము when he saw him from a far off, దూరం నుండి ఆయన చూసినప్పుడు he felt compassion ఆయన కనికరపడి ఉన్నాడు. because he was waiting for him, beloved. ఎందుకంటే ఆయన కొరకు ఎదురు He చూస్తున్నాడు కాబట్టి. ran and fell on his neck and kissed him. పరిగెత్తి ఆయన మెడ మీద పడి ఆయన You know ముద్దాడు. why he ran? ఎందుకు ఆయన In పరిగెత్తాడు? those days, ఆ రోజులలో the Jewish culture will never allow an elderly man to run. యూదుల ఆచారం ఎప్పుడు కూడా పెద్దవారిని పరిగెత్తడానికి అనుమతించరు. That is not right for them. వారికి అది సరి They అయినది have కాదు. to walk. వారు నడవాలి. But this father knew one thing. కానీ ఈ తండ్రికి ఒక విషయం Because తెలుసు. this son, he has gone against his father, ఆయన తన తండ్రికి వ్యతిరేకంగా ఈ కుమారుడు వెళ్ళి ఉన్నాడు. despised his father, ఆయన తండ్రిని తృణీకరించాడు, dishonored his father. ఆయన తండ్రిని అగౌరవపరిచాడు. In a way, he saw him as a dead father. ఆయన మరణించిన తండ్రిగా ఆయన చూసి ఉన్నాడు. That's why he took the money. I want my money, because when father dies, the money is given. తండ్రి మరణించినప్పుడే డబ్బులు ఇవ్వబడుతున్నాయి కాబట్టి. And he ran to his son. అయితే ఆయన తన కుమారుని వైపు పరిగెత్తాడు. Because anybody sees him running, coming down like that, ఎవరైనా ఆయన ఆ విధంగా పరిగెత్తడం they can చూసినట్లయితే pick up stones and they can hit him, stone him to death. వాళ్ళు రాళ్ళు తీసుకొని ఆయనని రాళ్ళతో కొట్టి చంపుతారు. That's why he ran, అందరిని బట్టి ఆయన పరిగెత్తాడు, hugged him, ఆయనను కౌగిలించుకున్నాడు, protected him. ఆయన కాపుదల If ఇచ్చాడు. any stone comes, ఒకవేళ ఎటువంటి రాయి let వచ్చినా, it be on me, son, మొట్టమొదటిగా నాపై నుండి not on కుమారుడా, you, my son, నీపైన కాదు కుమారుడా, because I love you. ఎందుకంటే నేను నిన్ను You have ప్రేమిస్తున్నాను. come back. నువ్వు తిరిగి వచ్చావు. He kissed him. ఆయన ముద్దాడాడు. That was not a scented dress he has. అయితే ఆయన మంచి బట్టలు ఆయన He ధరించి was లేడు అసలు. living in the pigs. ఆ యొక్క పందుల మధ్యలో ఆయన He was నివసిస్తున్నాడు. eating the pig food. ఆయన పందులు తినే ఆహారాన్ని పూజిస్తా ఉన్నాడు. So he kissed him, beloved. కానీ ఆయన ముద్దాడాడు. Then the son said to him, అప్పుడు కుమారుడు ఆయనతో you know what చెప్తున్నాడు. the son said? అప్పుడు కుమారుడు ఏమంటున్నాడు? Father, I have sinned against you. తండ్రి నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను. First of all, he sinned against, he said, I sinned against heaven. నేను పరలోకానికి వ్యతిరేకంగా పాపం No, he చేశాను. realized what he has done. ఆయన ఏ తప్పిదం చేశాడో When we గ్రహించాడు. do mistake, beloved, ఎప్పుడైతే మనం తప్పిదం it చేస్తామో is not against someone first. ఎవరికో వ్యతిరేకంగా కాదు, It's against God first. మొట్టమొదటిగా దేవునికి When the వ్యతిరేకంగా. Potiphar's wife came to Joseph, ఎప్పుడైతే పోతిఫర్ భార్య యోసేపు ఎదుగు what వచ్చిందో, Joseph said, యోసేపు ఏమన్నాడు? I can't sin against heaven. నేను పరలోకానికి వ్యతిరేకంగా పాపము Because చేయలేను, God is looking to me. ఎందుకంటే దేవుడు నన్ను I am చూస్తున్నాడు, connected to him. నేను ఆయనకు కనెక్ట్ అయి So ఉన్నాను. first of all, the forgiveness should come from there. ఎందుకంటే క్షమాపణ మొదటిగా అక్కడి నుంచి That's why రావాలి. he said, అందును బట్టి I've ఆయన sinned చెప్తున్నాడు, against heaven నేను పరలోకానికి విరుద్ధంగా and in పాపం your చేశాను. sight. నీ దృష్టి ఎదుట. Then he said, తర్వాత I'm no longer worthy to be called as your son. కుమారుడిగా అనిపించుకోవడానికి నాకు యోగ్యత I లేదు. lost that privilege. ఆ యొక్క ఆధిక్యత నేను I పోగొట్టుకున్నాను. wasted all that which is given to me. నాకు ఇచ్చిందంతా కూడా వ్యర్థపరిచాను. I am amongst the pigs. నేను పందుల మధ్యలో What do you mean నివసించాను. by pigs? ఆ పందులు అంటే దానికి అర్థం It is ఏంటి? the sin atmosphere. ఆ యొక్క పాపపు పరిస్థితి That's it. అంతే. And then what happened? ఆ తర్వాత ఏం జరిగింది? I am no longer called to be your son. నేను కుమారుని అనిపించుకోవడానికి But యోగ్యత father లేదు. was not looking at all that, beloved. తండ్రి అవన్నీ కూడా First of all, he చూడలేదు. called his servants. మొట్టమొదటిగా తన సేవకులను Then పిలిచాడు. he said, ఆ తర్వాత bring చెప్పాడు, out the best robe మంచి దస్తులను ఆయనకు and తీసుకురండి. put on him first. ఆయన పైన అవి మొదటిగా Because పెట్టండి. his robes were like a filthy rags there. ఆయన బట్టలన్నీ మురికి కుట్టలు వలె ఉన్నవి. And he was asking his servants, ఆయన a ring సేవకులు on his hand. ఆయనకు ఉంగరం తొడిగి
తొడిగివ్వండి, sandals to his feet. పాదములకు చెప్పులు You know తొడిగించండి. why he was doing all that? ఎందుకు ఆయన అవన్నీ చేస్తున్నాడు? Because servants will not have slippers. ఎందుకంటే సేవకులకు చెప్పులు ఉండవు. He wanted to make a statement to his son and to his servants. ఆయన సేవకులకు ఆయన కుమారునికి కూడా ఒక మాట You are చెప్పాలనుకున్నాడు. calling yourself as a servant, నిన్ను నువ్వు సేవకునిగా but చెప్పుకుంటున్నావు. you are always my son. నువ్వు ఎల్లప్పుడూ నా కుమారుడవు. You have come back to me. నువ్వు తిరిగి నా యొద్దకు I వచ్చావు. am so happy. నేను దాన్ని బట్టి He was ఆనందిస్తున్నాను. reflecting the heart of a heavenly father, beloved. పరలోకపు తండ్రి యొక్క హృదయాన్ని ఆయన When you కనపరుస్తున్నాడు. come back, ఎప్పుడైతే నువ్వు తిరిగి that is వస్తావో a joy in the heaven, beloved. పరలోకంలో ఆనందం కలుగుతుంది. So he ప్రియులారా. restored his sonship. ఆయన తిరిగి కుమారత్వాన్ని And what do you mean by this సంపాదించాడు. ring? అయితే ఉంగరానికి అర్థం The ఏంటి? ring speaks about the prosperity. ఆ యొక్క ఉంగరం ప్రాస్పరిటీ గురించి The ring చెప్తుంది. speaks about the family status. ఆ కుటుంబం యొక్క స్టేటస్ గురించి చెప్తుంది. You are now back into the family. ఇప్పుడు తిరిగి నువ్వు కుటుంబంలోనికి వచ్చావు. All that what I belongs to you. నాకు చెందినదంతా నీకు చెందినదే. In olden days, పాత కాలంలో when sons go for shopping, కుమారులు షాపింగ్ వెళ్ళినప్పుడు there will be a wax over there. అక్కడ వ్యాక్స్ ఉండేది. When they purchase something వాళ్ళు ఏదైనా కొనుగోలు చేసినప్పుడు and they put that signet ring on the wax, అయితే ఆ ఉంగరం అక్కడ ఆ మైనంలో పెట్టేవాళ్ళు. and the father used to go and pay the bill. తండ్రి వెళ్ళి అక్కడ ఆ యొక్క వెల చెల్లించేవాడు. That was the status, beloved. అది వారి యొక్క స్థాయి. Your పిల్లలు. access to all that what father has got. తండ్రి కలిగి ఉన్న సమస్తానికి కూడా నీకు All అధికారం that ఉంది. what he has got. ఆయనకున్న సమస్తం కూడా. And also he said one more thing. ఆయన ఇంకొక విషయం And చెప్పాడు. the fatted calf and here and kill it. అయితే ఆ యొక్క పశువుని తీసుకొచ్చి వధించమని Bring చెప్పాడు. bring దాన్ని that fatted తీసుకురా. calf. ఆ యొక్క Let బలిసిన ఎద్దును let తీసుకురండి. be celebrations. మనము వేడుక In చేసుకుందాం. those days, ఆ దినాలలో when the VIP comes, ఎప్పుడైతే శ్రేష్టమైన వ్యక్తులు the వస్తారు, very important person, చాలా ప్రాముఖ్యత కలిగిన వారు, this fatted calf is meant for that. అయితే క్రొవ్విన ఎద్దు దాని కోసము తీసుకొస్తారు. Not everybody, for anybody. ప్రతి ఒక్కరి కోసము కాదు, Only for the very, very important people. చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు వచ్చినప్పుడే. He was telling the servants, అయితే వారు ఆయన సేవకులకు my చెప్తున్నాడు, son is the most important person in my life. నా కుమారుడు నా జీవితంలో చాలా శ్రేష్టమైన వ్యక్తి. Now today's version, అయితే ఇప్పుడు ఈ రోజున చూస్తే chicken curry, chicken tikka masala, all that we can bring that. అయితే చికెన్ కర్రీ, చికెన్ మసాలా ఇవన్నీ కూడా Let's తీసుకొస్తారు. eat and be merry. అయితే మనము తిని Let's ఆనందిద్దాము. have the celebrations. మనము వేడుక చేసుకుందాము. Let's do the celebrations. మనము వేడుక For చేసుకుందాము. this son of mine was dead, ఈ నా కుమారుడు చనిపోయి but he is alive again. మరలా ఆయన బ్రతికి ఉన్నాడు. You know what, beloved? మీకు తెలుసా ప్రియులారా, God made a covenantal promise in our lives. దేవుడు మన జీవితంలో ఒక నిబంధన వాగ్దానం His చేసి ఉన్నాడు. love is covenantal. ఆయన ప్రేమ నిబంధనతో It will కూడింది. not leave you nor forsake ఆయన you. మిమ్మల్ని ఎప్పుడు విడవడు, ఎడబాయడు. And his love is pursuing love. ఆయన ప్రేమ వెంటాడుతున్న ప్రేమ. Wherever you go, నీవు ఎక్కడికి that వెళ్ళినప్పటికీ love will always goes with you. ఆ ప్రేమ మీ వెంబడ వెళ్తుంది. This morning, ఈ ఉదయకాలం I just want you to rise to your feet. మీరు మీ లేచి నిలబడాలని Let's కోరుతున్నాను. rise to our feet. మనమందరం లేచి నిలబడదాం. This morning, ఈ ఉదయకాలం when you look at Father's love, ఎప్పుడైతే తండ్రి ప్రేమను మనం His చూస్తామో, love is covenantal, beloved. He will not leave us nor forsake us. ఆయన ఎప్పుడు మన విడవడు, ఎడబాయడు. Always He wants to have fellowship with us. ఎప్పుడు కూడా మనతో సహవాసం కలిగి When the ఉండాలనుకుంటున్నాడు. son came back to Father, ఎప్పుడైతే కుమారుడు తండ్రి యొద్దకు వచ్చాడు, he was celebrating it, beloved. ఆయన దాన్ని వేడుక చేసుకుంటున్నాడు. This morning, ఈ ఉదయకాలం wherever you are, ఎక్కడ నువ్వు ఉన్నప్పటికీ, it could be your time this morning. ఈ ఉదయకాలం నీ సమయమే. So let us talk to our heavenly Father. మనం మన పరలోకపు తండ్రితో Lord, I మాట్లాడాలి. want to be with you, Lord. దేవా, నేను నీతో I ఉండాలనుకుంటున్నాను. want to serve you, Lord. నేను నిన్ను సేవ All చేయాలనుకుంటున్నాను. the days of my life. నా జీవిత కాలం అంతయు I don't want to live in the proximity, Lord. దేవా, పరిచయంలో ఉన్న తత్వంలో I want to ఉండాలనుకుంటున్నాను. have an intimate relationship with you, నీతో Lord. సన్నిహితమైన సంబంధం కలిగి I want to ఉండాలనుకుంటున్నాను. call you as Abba Father. నేను అబ్బా తండ్రి అని పిలవాలనుకుంటున్నాను. You are my source, Lord. నీవే నా సమకూర్పు ప్రభువా. This morning, Lord, ఈ ఉదయకాలము ప్రభువా, I appreciate all that what you have done for me, Lord. నా జీవితంలో చేసిన ప్రతి దానికి మీకు వందనాలు. Like the father of prodigal son, తప్పిపోయిన కుమారుని తండ్రి you వలె have been waiting for me, Lord. నా కొరకు మీరు వేచి ఉన్నారు ప్రభువా. Today could be your day, beloved. ఈ రోజు మీ దినమే ఉండొచ్చు ప్రియులారా. Today could be your day, beloved. ఈ రోజు మీ సమయమే
ఉండొచ్చు. So let's pray and ask God. మనం ప్రార్థించి ప్రభువుని అడుగుదాము. Lord, thank you, Lord, for speaking to me this morning. తండ్రి మీరు మాతో మాట్లాడడానికి మీకు వందనాలు. You are a loving Father. మీరు ప్రేమించే తండ్రిగా ఉన్నారు. Thy kingdom come in my life. మీ రాజ్యము మా జీవితంలో వచ్చును Thy గాక. will be done in my life, Lord. మీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడును గాక. Hallowed be thy name, Lord. మీ నామము మహిమపరచబడును గాక. All the days of my life, నా జీవిత కాలం I అంతయు want to worship you, Lord. నేను నిన్ను I ఆరాధించాలనుకుంటున్నాను. want to worship you with my life. నా జీవితంతో నిన్ను I want to ఆరాధించాలనుకుంటున్నాను. worship you with my strength. నా శక్తి అంతటితో నిన్ను Let ఆరాధించాలి. people call me, these are the worshippers of Almighty God. ప్రజలు చూసినప్పుడు వీరు సర్వశక్తిని ఆరాధించే పిల్లలుగా The reason I live, my God, దేవా నేను జీవిస్తున్న కారణము just to worship you, Lord. నిన్ను ఆరాధించడానికి For ప్రభు. me, there is no other reason to live, my God. నా జీవితంలో ఇంకా ఏ కారణము లేదు ప్రభు Just to జీవించడానికి. worship you. నిన్ను ఆరాధించడానికి. All the days of my life, నా Lord. జీవిత కాలం అంతయు Give me your grace, Lord. మీ కృపను నాకు ఇవ్వండి. Strengthen me, Lord. నన్ను బలపరచండి. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. Yes, Lord. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను, తగులకుండా చే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను, తగులకుండా చే నీ ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా. Father, in the name of Jesus, we come to your throne of grace, Lord. తండ్రి యేసు ప్రభు నామములో మీ కృపా సింహాసనంలో వస్తున్నాను. Thank you, Lord, for being a heavenly Father to us. తండ్రి పరలోకపు తండ్రిగా మాకు ఉంచడానికే మీకు వందనాలు. Thank you, Lord, for giving earthly fathers who are so wonderful. తండ్రి ఈ లోకంలోనైనా అద్భుతమైన తండ్రులను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. Thank you, Lord, for being a good father to us. తండ్రి మాకు మంచి తండ్రిగా మీరు ఉన్నందుకు మీకు వందనాలు. Lord, we tried our best to be good fathers to our children, my God. దేవా మా పిల్లలకు మంచి తండ్రులుగా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాం. Let there be fatherhood that could be released into this church, my దేవా ఈ God. యొక్క సంఘంలోనికి తండ్రి తత్వము విడుదలవును గాక. And every father be a role model to their families, my God. దేవా ప్రతి తండ్రి కూడా వారి కుటుంబంలో ప్రభు మాదిరికరంగా ఉందరు గాక. We
We appreciate all the fathers who have given themselves to the families, my దేవా God. కుటుంబాలకినైనా వారు సమర్పించుకున్న తండ్రులందరినీ అందిస్తున్నాము. Yes, Lord, Father's heart is always filled with compassion and love, my God. తండ్రి యొక్క హృదయం ఎప్పుడు కూడా కనికరం చేత ప్రేమతో నింపబడి ఉంటుంది ప్రభువా. Yes, Lord, bless this word for understanding, Lord. దేవా ఈ యొక్క వాక్యము మా గ్రహింపులో ఆశీర్వదించబడును Let this word bear fruit in the lives of the dear ones, Lord. దేవా ప్రియుల జీవితంలో ఈ యొక్క వాక్యము ఫలభరితంగా ఉండును గాక. We give you glory and honor. మీకే మహిమ ప్రభావము In చెల్లిస్తున్నాము. Jesus' most precious name I pray. యేసు ప్రభు ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Hi, church. As we are all celebrating Father's Day today, we take this time to appreciate all the fathers and wish everyone a very happy Father's Day. We appreciate all your sacrifices, your love, your care, and we thank you for the protection, caring you give to all of us. Now, as all the children are coming onto the stage, I invite all the children to come up, say a word of thanks to your father, and please celebrate them on this occasion. Yeah. And also, it's time to felicitate our father of this house, Dr. Mohan Babu Garu. Pastor Uncle, we are so honored to have you as our father, and we are so blessed for your career and guidance. Also, we invite Pastor Peter Anna in the front. We are also so thankful for you, for guiding us and supporting us. So, Anna, can you please come forward, Uncle? So, anybody who also wants to honor Pastor Mohan Babu Garu and Peter Anna can come up and please honor them. Thank you so much for always guiding us, and once again we wish you all the fathers a very happy Father's Day. Thank you. Thank you. Thank you so much. We'll catch up back. Sure. We'll catch up back. Okay, thank you. Thank you. Thank you. Thank you. Thank you so much. అది ఒకటి చెప్పాలి. ఒకటి వేస్తాం. క్రిస్టఫర్ అంకుల్. Thank you. God bless you. Oh, thank you. Thank you, Mother. Thank you so much. Thank you, Ma. Thank you. God bless you. Oh, thank you so much. Auntie likes it. Thank you, brother. Thank you so much. Thank you, brother. Thank you so very much. Oh, thank you. Thank you so much. Thank you. Oh, thank you so much. Thank you. Oh, wonderful. Thank you so much. Thank you. Blessing. Thank you. Thank you. God bless you. Oh. Thank you. Oh, thank you. Zaka, come here. Thank you, Jaden. Thanks, man. Thank you so much. Okay, I'm done. This is all here. Thanks, Amma. Thank you so much. Oh, Jason, God bless you. You want some? Awesome. Thank you.
Thank you. Oh, thanks, man. Thank you. Hey, Betala. Oh, thank you. Oh, thank you so much. Thank you. Oh, thank you so much. Thank you. Thank you. Thank you. Thanks, sir. Thank you. జీవాధిపతి అయిన యేసు నాకే స్తుతి ఆరాధన Thank you. God bless you. జీవాధిపతి అయిన యేసు నాకే మనసారా పూజింతును నా రక్షక నా ఆధారం నీవేనా ప్రేమామయుడా మనసారా పూజింతును నా రక్షక నా ఆధారం నీవేనా ప్రేమామయుడా Thank you so much. Thank you so మహిమా ప్రభావములు నీకే చెల్లింతు మహిమా ప్రభావములు నీకే అర్పింతు మహిమా ప్రభావములు నీకే చెల్లింతు మహిమా ప్రభావములు నీకే అర్పింతు మనసారా పూజింతును నా రక్షక నా ఆధారం నీవేనా ప్రేమామయుడా మనసారా పూజింతును నా రక్షక నా ఆధారం నీవేనా ప్రేమామయుడా మనసారా పూజింతును నా రక్షక నా ఆధారం నీవేనా ప్రేమామయుడా Hello. Thank you. Thank you. దయచేసి గమనించండి, పాస్టర్ లియా సెండ్స్ హర్ గ్రీటింగ్స్ ఆన్ ఫాదర్స్ డే. అందరి ఫాదర్స్ కూడా మార్నింగ్ షీ కాల్డ్ మీ అండ్ షీ సెడ్ ప్లీజ్ కన్వే మై గ్రీటింగ్స్ అండ్ విషెస్ టు ఆల్ ద ఫాదర్స్ అని చెప్పింది. ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ దట్. యా, ఓకే. Thank you. Come. Thank you. Dama, thanks, man. Thank you. Come. Thank you. Yes, అన్న బయట రమ్మని మరి. చాలా. Thank you. ఫోటో ఎవరు తీస్తున్నారు? అమ్మా ఎట్లా ఉన్నావు? బాగున్నావు కదా? ఐఎమ్ గ్లాడ్ టు సీ యూ. Thank you, Amma. Thank you. God bless you. Thank you so much. God bless you. Hey, Dave. Thank you so much. Thank you, Amma. Thank you. I'm so glad to see you.
అరే ఫోటో దిగండి. అవునొద్దు తీద్దాం దిగుదాం ఫోటో రాని. ఎవరు చేయకపోతారా నాకు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అన్నయ్య స్టేజ్ మీదకి రావాలా? అన్నయ్య రండి. ఓకే.